నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యలంక బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు. హెలికాప్టర్ నుంచి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. అన్నమయ్య జిల్లా తరలింపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు. పక్కా ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారని విమర్శలు. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సంక్రాంతి పండుగ కోసం తమ స్వగ్రామం నారావారిపల్లెకు హెలికాప్టర్లో వెళుతున్న సమయంలో వారు మార్గ మధ్యంలో ఈ పనులను వీక్షించారు. సూర్యలంక బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 97 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ వసతులు, అడ్మినిస్ట్రేషన్ భవనం, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. జరుగుతున్న పనుల పురోగతిని చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గగనతలం నుంచి పరిశీలించారు. కూటమికి ప్రజలు మద్దతిచ్చి గెలిపించినందుకు రాయచోటి ప్రజలను గుండెకోతకు గురి చేశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నమయ్య జిల్లా తరలింపుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పినా సంబరాల పేరిట ప్రజలను ఏమార్చారని అన్నారు. పక్కా ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయ పోరాటం ఒక్కటే మార్గమని అన్నారు. ప్రజలు ఎంత ఆందోళన చెందినా, తమ ఆవేదన వెలిబుచ్చుకున్నా ప్రభుత్వం దొంగచాటుగా కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క రోజున నిర్ణయం తీసుకొని నిర్దాక్షిణంగా లక్షలాది మంది గొంతు కోసారు. మా ఆవేదనను చెప్పాలనుకున్నా, మా ఆలోచనలు ఏంటి అన్నటువంటిది ఏమాత్రము పరిశీలన చేయకుండా గతంలో నేను జరుగుతున్న పరిణామాలు వివరిస్తున్నా చాలా మందికి ప్రభుత్వం చేసేటువంటి మోసాలు అర్థం కాక ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో అంత ద్రోహం చేయరు అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో నిర్దాక్షిణంగా మనిషిని ఎలా అయితే దారుణంగా కొంతమంది కుట్రదారులు నరికే పడతారు, అంతకన్నా దారుణంగా రాయచోటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. చెప్పుకుంటే పోయేటువంటి బాధ కాదు. ఎక్కడ త్వరగా మళ్ళీ ఈ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనో లేకపోతే ఈ ప్రజల నుంచి లీగల్ పాయింట్స్ వస్తాయో అనే ఆస్పెక్ట్ లో భయపడి పక్క ప్రణాళికతో మోసపూరితంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఏకైక మార్గం న్యాయస్థానాల ద్వారా పోరాడటానికి ఏకైక అవకాశం అనేది మా శక్తి కొద్దీ హైకోర్టులో మా వాదనలన్నీ వినిపించాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఆవేదన ఏదైతే ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కాకుండా మోసం చేసిందో, ఏదైతే నోటిఫికేషన్ లో మెన్షన్ చేయకుండా నిర్దాక్షిణంగా ఏకపక్ష నిర్ణయం తీసుకునిందో, ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో మేము వేసినటువంటి పిటిషన్ పైన మేము నియమించుకున్నటువంటి న్యాయవాది అది అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. దాదాపుగా 25 నిమిషాలు మన ప్రాంత ఒక ఆవేదన తను వెలుబుచ్చాడు. దాదాపుగా ఏదైతే బిల్ ఫైల్ అయిందో ఆ బిల్కి సంబంధించి 144 పేజీల డాక్యుమెంట్ రాయచోటి మీడియా సోదరులకు అందరికీ కూడా అది పంపించినాను నేను. దాంట్లో ఎక్కడ చూసినా లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రొసీజర్ ఫాలో కాలేదు. లీగల్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే నిర్ణయం తప్పు అని చెప్పి నిరూపించిన అవకాశం ఖచ్చితంగా అందులో ఉంది. అన్ని విన్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో అడ్మినిస్ట్రేషన్ కు మేము వెంటనే స్టే ఇవ్వలేము, 8 వారాలు గడువు ఇస్తాము అని చెప్పి జడ్జి చెప్పినప్పుడు తిరిగి మన తరపున పోరాడేటువంటి న్యాయవాది గారు ఇక్కడి నుంచి ఆఫీసులన్నీ షిఫ్ట్ చేస్తున్నారండి, మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పండి అని అంటే
నేను దీన్ని 4 వారాల వరకు తగ్గిస్తానని చెప్పి మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత న్యాయస్థానంలో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటిది ఏకైక మార్గం న్యాయస్థానంలో పోరాటం చేయడం మాత్రమే మిగిలింది. ఎంత మోసం చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు అనంటే, జనవరి 1వ తేదీ నుంచి కులగణన స్టార్ట్ అవుతుంది. జనవరి 1, 26 నుంచి ఎటువంటి బార్డర్స్ మార్చకూడదు అన్నటువంటి నిబంధనలను అనుసరించుకొని కాలరాత్రి అంటారో ఏమంటారో డిసెంబర్ 9న మాకు ఒక బ్లాక్ డే రోజున నిర్దాక్షిణంగా అవకాశం లేకుండా 1వ తేదీ తర్వాత నిర్ణయం మళ్ళీ బార్డర్స్ మార్చేది, హెడ్ క్వార్టర్స్ మార్చేది ఉండకూడదు, ఈ పాపులేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అవకాశం లేకుండా చేసేసి జీవో ఇచ్చేసేసి 31వ తేదీకే ట్రక్కులను పెట్టి ఇంకొకటి పెట్టి ప్రతి పైన ఇక్కడి నుంచి అన్ని తీసుకుని మదనపల్లికి వెళ్తుంటే రాయచూట్లో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, గడ్డపైన పెరిగిన ప్రతి ఒక్కటి కన్నీరు కార్చుకున్నారు. వాళ్ళంతకు వాళ్ళు ఆ బాధతో వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి తరలించేటప్పుడు ఆ వాహనాల్లో తరలించి ఆఫీసులను తరలిస్తున్నటువంటి పరిస్థితులలో ఒక గేయం కూడా నాకు ఎవరో పంపించారు, చూశాను. ఎంత బాధ ఉన్నింది ప్రజల్లో అన్నటువంటిది. ఎందుకు ఈ ప్రభుత్వాలు చూసుకోవు, వీళ్ళకి ఆ మాత్రం బాధ్యత ఉండదా? మేము ఆ రోజు సాధించుకున్నాం, మీకు వేరే అజెండా ఉండొచ్చు, కానీ సాధించుకున్న దాన్ని తీసేటువంటి హక్కు మీకు లేదు. మా మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు, ఎందుకు మోసం చేశారు? ఎన్నికలు 3 సంవత్సరాలు ఉండాలి, 3 సంవత్సరాలు పైగా మర్చిపోతారు అన్నటువంటి భావనతో, నిర్లక్ష్యంతో మీరు వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ మీరు తన్నింది గుండె పైన, మా గుండె కోతకు గురి చేశారు. ఏ రకంగా దెబ్బ కొట్టాలనో, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలను కోలుకోకుండా దెబ్బతీయాలన్నటువంటి ప్రణాళికతో ఒక పద్ధతి ప్రకారం చేశారు. జిల్లా కేంద్రాన్ని మీరు ఎన్ని మాటలు చెప్పి కప్పిపుచ్చేటువంటి మాటలు మాట్లాడినా దాన్ని మ్యాచ్ చేయలేరు. 84 ఆఫీసులు, 6 నియోజకవర్గాల నుంచి రోజుకి 500 వచ్చినా 3000 మంది మా రాయచూడు పట్టణానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ వ్యాపారాలన్నీ జరిగేటువంటి సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 30 కిలోమీటర్ల చుట్టుపక్కల భూముల వాల్యూలు లేకుండా పోయినాయి, వ్యాపారాలు లేకుండా పోయినాయి. మా సంపదను లక్షల కోట్లు నష్టం చేసినటువంటి వ్యక్తిగా నువ్వు చరిత్ర నిలబడతావు. మా ఉసురు మీకు తగులుతుంది. ఏం తప్పు చేశాం మేము? మీ పార్టీ కూడా విజయం సాధించింది, ప్రజలు మద్దతు మీకు ఇచ్చినారు. అయినా ఇంత గొంతు కోయడం సమంజసమా? మా ఉసురు తగలకుండా పోదు. లక్షల కోట్ల రూపాయలు మా ప్రాంత ప్రజల యొక్క సంపదను ఆవిరి చేశావు. చెప్పుకుంటే తీరేటువంటి బాధ కాదు ఇది. ఒక్కొక్క ఆఫీసును మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటే మమ్మల్ని గుండె పైన తన్ని మమ్మల్ని పొడుచుకుంటూ తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తా ఉంది. మేము ఓవర్నైట్ తిరుగుబాటు చేసిండకపోవచ్చు, మేము అల్లరి మూకలతో అల్లరి చేసిండకపోవచ్చు, కానీ మా కడుపులో రగులుతున్నటువంటి బాధను వివరించుకోవాలన్నా కూడా మాటలు లేవు. ఇంత నిర్దాక్షిణగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 1వ తేదీ తర్వాత మళ్ళీ 31 తేదీలే క్లోజ్ చేయాలని చెప్పి మాకు తిరిగి పోరాడాలన్నా, మా యొక్క భావాలు చెప్పాలన్న అవకాశం లేకుండా 2 సంవత్సరాలు కులగణన అయిపోయేంత వరకు ఇంకేం చేయలేమని చెప్పి తప్పించుకోవడం కోసం ఇంత దారుణమైనటువంటి కుట్ర చేయటం సమంజసమా? రైతులను మోసం చేస్తుంది, వ్యాపారస్తులు మోసం చేస్తుంది, ఈ యువతను నిర్దాక్షిణంగా అన్యాయం చేస్తుంది. ఇంకా ఏం చేస్తారు? దాదాపుగా 30 కిలోమీటర్లు పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ పేరుతో అడిషనల్ గా వాళ్ళకు హౌస్ అలయన్స్ అని 4% ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఈ రోజున 4000 నుంచి 7000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ జీతంలో తగ్గిపోతుంది. వాళ్ళకి ఏదో జీతంలో తగ్గిందనో లేకపోతే ఆస్తులు తగ్గినాయన్నటువంటి బాధ కాదు. మా భవిష్యత్తును నాశనం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? మా ఫ్యూచర్ జనరేషన్స్ కు లభించాల్సినటువంటి లబ్ధిని ఎందుకు మీరు తీసేశారు? ఈ రోజు మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు ఏం చెప్తే అది చెల్లుబాటు చేసుకోవచ్చు అని. ఈ ఉసురు ఊరికే పోదు. తాడేపల్లిగూడెంను స్పోర్ట్స్ హబ్ గా మారుస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక వాకర్స్ గ్రౌండ్ లో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్, గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 2014 మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు వైస్ చైర్మన్ తమ్ముడు శ్రీధర్ వాళ్ళ నాన్నగారి పేరు సజీవంగా ఉంచాలనే ఆలోచనతో ఎలాంటి స్పోర్ట్స్ హబ్గా ఇక్కడ
క్రికెట్ గ్రౌండ్ గా తయారు చేయాలని ఆలోచన అప్పుడు వచ్చింది. బాబురాజు గారు మేము కూడా అనుకున్నాం. అలాగే దీన్ని దేనికి కేటాయించకుండా క్రికెట్ గ్రౌండ్ కింద ఉంచాం. అభివృద్ధి చేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేసాం. లాస్ట్ టైం కొంత మట్టి తోలించాం, ఈ లోపల మట్టి అయిపోయింది. హై స్కూల్ గ్రౌండ్ తోలాల్సి వచ్చింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ గ్రౌండ్లు మట్టి ఫిల్ చేసి దీన్ని ఒక క్రికెట్ స్టేడియం గా షేప్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అది కూడా అయిపోయింది కూడా ఆల్రెడీ. ఇవన్నిటిని ఓపెనింగ్ చేసి అవి కూడా ప్రజలకు అంకితం చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన తాడేపులు అన్నీ ఉండాలనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. మీరు అందరూ సహకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ క్రికెట్ అనేది ఇక్కడ పెట్టి అసలు ఇది అప్పటి నుంచి క్రికెట్ గ్రౌండ్ గా అవతరించింది. శ్రీధర్ పెట్టేంత వరకు కూడా ఏదో చిన్నపిల్లలు ఏదో ఆడుకునేవారు తప్ప ఫస్ట్ 2014లో పెట్టినప్పుడు నేను కొద్దిగా సరి చేసి ఒక షేప్ తీసుకొచ్చి వాకింగ్ గ్రౌండ్ గా ఉండేది. అప్పుడు దాన్ని ఈ రకంగా క్రికెట్ గ్రౌండ్ గా అవతరించింది. మరి ఖచ్చితంగా మన సమయంలో దీన్ని క్రికెట్ గ్రౌండ్ గా పూర్తిగా మార్చడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తాం. మరి చిన్న ఒకడు మరి కరీబు ఎవరు పెట్టినా వీళ్ళే ఉంటారు ఇక్కడ క్రికెట్ ఎంకరేజ్ చేయడానికి. మేము పెట్టినా ఇంకోటి పెట్టినా సలాం గాని వీళ్ళందరూ కూడా ఉండి ఇది చాలా బాగా దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మీకు అభిమానం ఉండొచ్చు, సమయాన్ని వెచ్చించి ఇక్కడ మరి ఇది మా సొంత పనిలో చేస్తున్నందుకు మీకు కూడా నేను అభినందన తెలియజేయాలి. మరి ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మిత్రులందరికీ, కూటమి సభ్యులందరికీ, కళాకారులకి, పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒక క్రీడా స్ఫూర్తితోటి ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. నిర్వహణలో ప్రతి సంవత్సరం కూడా ఒక కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది యువకులు ఈ టోర్నమెంట్కి కానీ క్రికెట్కి కానీ ఒక రూపురేఖలు వచ్చేలాగా ఈవేళ ఎక్కడా తగ్గకుండా నైపుణ్యత సంపాదించి ప్రతి ఒక్కరూ కూడా క్రీడా స్ఫూర్తితోటి ఈవేళ ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా శ్రీధర్ గారు ఈ క్రీడలతో పాటుగా మరి ఏదైతే ఆయన ఆధ్వర్యంలో మరి భాగ్యలక్ష్మిపేటలో ఆంజనేయ స్వామి గుడి, అలాగే 17వ వార్డులో విశ్వ దుర్గేశ్వరి మాత ఆలయం, అలాగే ఎన్నో ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మరి శ్రీధర్ ముందుంటాడు. ధార్మికులందరిలోకి కూడా ఈ పేరుని మరి ఉచ్చరించేలాగా మరి తండ్రి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల ద్వారా మరి ఆయన మళ్ళీ జనం గుర్తుంచుకునేలాగా శ్రీధర్ ఆయన పేరు మీద ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఏలూరు జిల్లా భీముడోలు నుంచి వడ్లపట్ల గ్రామానికి ఉపాధి హామీ నిధులు 40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డులను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ఈ సీసీ రోడ్డుతో గ్రామస్తులకు రాకపోకలు మరింత సులభమవుతాయని, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంలో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు గ్రామాల సమగ్రాభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.